Hey guys, ఈ వీకెండ్ అహోబిలం అండ్ అలంపూర్ వెళ్ళాం విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దారిలో ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగాం. చాలా పెద్ద టెంపుల్. లోపల చాలా పెద్ద శ్రీచక్రం ఉంది. నాకు చాలా పవర్ఫుల్ టెంపుల్ అనిపించింది. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంది. పులిహోర, లడ్డు. దూరా చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ నుంచి మేము అలంపూర్ వెళ్ళాము. ఇది శక్తిపీఠం. టెంపుల్ని ఆనుకొని తుంగభద్ర నది ఉంది. తెప్పలో మేము నదిలో కొంత దూరం వెళ్ళి వచ్చాము. ఈ రైడ్ చాలా ఎంజాయ్ చేశాను. చాలా పవర్ఫుల్ టెంపుల్. రోజంతా హాయిగా దర్శనం చేసుకొని పడుకున్నా. సాయంత్రం హారతి సూపర్. నెక్స్ట్ డే పాపవాసిని టెంపుల్కి వెళ్ళాను. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. ఇంకా మేము అహోబిలం స్టార్ట్ అయ్యాము. 3 hours జర్నీ. కొంచెం ట్యాబ్ ఆడుకున్నా. నా కజిన్ మా బొమ్మలు వేసారు చూడండి. భలే ఫన్నీ చేశారు. నేను కూడా ట్రై చేశాను. రీచ్ అహోబిలం. పైన ఉన్న అహోబిలం టెంపుల్స్ అన్ని నడుచుకుంటూ వెళ్ళి చూద్దామని వెళ్ళాం. ఇంకా మా ట్రెక్ స్టార్ట్ చేసాం. ఇలా 3 kilometers నడిస్తే జ్వాల నరసింహ స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడే స్వామి హిరణ్యకశిపుని చంపేస్తారు. అందుకే కష్టమైనా కూడా పైకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇదంతా ఈజీ ట్రెక్ కాదు. ఇలా నీళ్ళలో నుంచి వెళ్ళాలి, కొండలు ఎక్కాలి, అడవులు దాటాలి, చాలా మెట్లు ఎక్కాలి, దిగాలి. మధ్య మధ్యలో వర్షం పడింది. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి. తడిసిపోతాం. అంత ఈజీ కాదు. అయినా కూడా నేను ఎంతో ఇష్టంతో నడిచాను. నాకు ఈ ట్రెక్ చాలా నచ్చింది. ఎంతో ఈజీగా నడిచేసాను. మధ్యలో గుళ్ళు చూసుకుంటూ ఫైనల్గా స్వామి దర్శనం. వెరీ హ్యాపీ. లాస్ట్లో ఆకలేసి అలిసిపోయి నర్వాను అంటే ఇలా తీసుకెళ్లారు. ఓకే బాయ్, సబ్స్క్రైబ్.